నమస్కారం, నా పేరు సింధు. నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తూ వాస్తవాలతో మీ ముందుకి రాక్ఫోర్డ్ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆయనకు ప్రజా సంక్షేమం కన్నా సీఎం పదవిపై వ్యామోహమే మిన్న. జగన్పై మండిపడ్డ డొక్కా మాణిక్య వరప్రసాద్. అగ్రిగోల్డ్పై సమరశంఖం. 5 నుంచి చైతన్యయాత్రలకు శ్రీకారం. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల. అధికారులు బాధ్యతగా పనిచేయాలి, రోడ్డు ప్రమాదాలను అరికట్టాలి. వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ కోనా శ్రీధర్. ప్రతిపక్ష నేత జగన్ కి ప్రజా సంక్షేమం కన్నా ముఖ్యమంత్రి అవ్వాలనే కోరికే ఎక్కువగా ఉందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డొక్కా మాణిక్య వరప్రసాద్ విమర్శించారు. గురువారం రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పదవీ వ్యామోహంతోనే పదే పదే టీడీపీపై విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డారు. దేశంలో ఎక్కడ అవినీతి జరిగినా అందులో జగన్ పాత్ర ఉందనే స్థాయికి ఎదిగాడని దిగబడ్డారు. ఏంటి రెడీ చెప్పండి. అందరి మిత్రులందరూ ధన్యవాదాలు. ఒక్కతో ఒక వంకర్లాగా వైకాపాలో ఉన్న వంకర పింకర్ దేశంలో ఎక్కడ ఏ కుంభకోణం జరిగినా ఆ లింక్ వైకాపాతో లింక్ అవుతాం. వాడు మొన్న ఒక ఎర్రసొన్న దొంగ హెరిటేజ్ వాహనంలో దొంగతనం చేసి పట్టుబడ్డాడు. ఆ దొంగని సార్ ఎర్రచందనం అతని యొక్క దాన్ని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే అతను ఎవరు తెలియదంటే గంగిరెడ్డి గారు వచ్చారంటే గంగిరెడ్డి గారు వచ్చారు. రాజశేఖర రెడ్డి ఈరోజు పట్టపోయారు. ఆ రోజు మీరు ఏమి ఆలోచించుకోండి, హెరిటేజ్ లాంటి సంస్థ ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో అనేక సేవలు అందిస్తూ అందరి మనలో ఉన్నటువంటి విద్య సంస్థ. ఆ సంస్థ మీద బురదలు, దాని ప్రతిష్ట మీద బురదలు దానికి మీరు సిగ్గు విడిచి ప్రజలు చేశారు. ఈరోజు అతను ఎవరైనా అంటే ఆ రాజశేఖరు మీకు సంబంధించిన గంగిరెడ్డి అర్జునుడని ఈరోజు పట్టబోయారు. మరి ఆ గంగిరెడ్డికి మీకున్న సంబంధం ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుగు ప్రజలందరికీ తెలుసు. కాబట్టి వైకాపా ఆ వంకర బుద్ధిని సరి చేసుకోకుంటే ప్రజలు క్షమించరని చెప్పి ఈ సందర్భంగా మీరు ఆలోచిస్తున్నారు. ఒక ప్రతిష్టాత్మక సంస్థ మీద అంత అవాకులు వేరే ఈరోజు ఏమంటారు, ఈ రాజశేఖర్ని ఎవరు మనుషులు చెప్పి ఒప్పుకుంటారో మీరు ప్రపంచాన్ని తెలియజేయాలని చెప్పి వైకాపా డిమాండ్ చేస్తున్నారు. దేశంలో ఎక్కడ మన విశాఖలో షిఫ్ట్ చేస్తే ఆ షిఫ్ట్లో మరి ఎవరెవరు బయటపడుతున్నారో ఈరోజు మనం పత్రికలో చూస్తున్నాం. అది మీకే దిక్కు అవుతాం. దేశంలో ఎక్కడ అవినీతి ఆరోపణల గురించి విచారణ జరుగుతున్నా అది ఎక్కడో లింక్ ఇక్కడికి వెళ్తాం. ఏంటి మీరు ఎట్లా సమీక్షించుకుంటున్నారు, ఎట్లా ప్రజలు ఏం చెప్పదలుచుకున్నారని చెప్పి మీ ద్వారా అనేక సందర్భాల్లో ఈ రాష్ట్ర ప్రజలు అనేకమైనటువంటి గొడవల్లో, దోపిడీల్లో, అనేకమైన నేరాలను మీ దిక్కు పట్టపైలు అవుతూ ఉంటాం అనేది ఈరోజు ప్రతిష్టంగా ప్రజలు చూస్తూ ఉంటారు.
వైకాపా ఒక రాజకీయ పార్టీలా, ఒక ప్రజా సంస్థలు పనిచేసే పార్టీలా కాకుండా ఒక ప్రత్యేకమైన ముఠాలాగా పనిచేయడం అనేది చాలా దురదృష్టకరం. ఆ ముఠ కేవలం బురదలే కాదు, కేవలం మంచి సంస్థలు, ప్రజాస్వామ్యంగా పనిచేసే సంస్థలు, ఒక వ్యాపార దృక్పథంతో పనిచేసే సంస్థలు, ప్రొఫెషనల్గా పనిచేసే సంస్థల్ని బురదలే కార్యక్రమాన్ని చేపట్టడం అనేది ఆ పార్టీ పునఃసమీక్షించుకోవాలి. ఆ పార్టీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మీ ద్వారా డిమాండ్ చేస్తాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు గత 3 సంవత్సరాలుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, రాజధాని నిర్మాణం, రకరకాల సమస్యలతో ఆయన సఫలతకు ముందుకెళ్తా ఉంటే ఒక్క సూచన మీరు చేశారా, ఒక్క సలహా అన్నా మీరు చెప్పారా అని చెప్పి ఈ సందర్భంగా వైకాపా ప్రశ్నిస్తున్నాను. ప్రతిసారి ఆ కుర్చీ కోసం, ప్రతిసారి నేను ముఖ్యమంత్రి కాబోతున్నా అని చెప్పి కలవదండం అనేది అది వైకాపా యొక్క రుణికి, ఒక ఊహల ప్రపంచానికి అది నిదర్శనం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు సేవ చేయలేరా? ప్రతిపక్షంలో ఉండి ప్రజాస్వామ్యంగా ప్రజా సమస్యల్ని పరిష్కారానికి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వలేరా? లేకపోతే ఆ సమస్యల కోసం ప్రజల కోసం పోరాటం చేయలేరా? కేవలం నేను ముఖ్యమంత్రిని అవుతా అని ఒక ప్రగల్భాలు, ఒక దుర్యోధన ప్రగల్భాలుగా ప్రగల్భాలు పలుకుతూ మీరు మాట్లాడటం అది మిమ్మల్ని ప్రజలు నైవంచన చేయటం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారానికి ఆగస్టు 5 నుంచి చైతన్య యాత్రలను నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు తెలిపారు. గురువారం సిపిఐ కార్యాలయంలో జరిగిన అగ్రిగోల్డ్ ఏజెంట్స్ అండ్ కస్టమర్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమయ్యారని ఫైర్ అయ్యారు. గుంటూరులో జరుగుతుంది. సమితి అధ్యక్షులు విశ్వనాథ్ రెడ్డి గారు అధ్యక్షత వహించారు. ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు గారు, ఉప ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గారు, కార్యనిర్వాహక అధ్యక్షులు నాయుడు గారు, కోశాధికారి గిరి గారు, మహిళా కార్యదర్శి నాగలక్ష్మి గారు, 13 జిల్లాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని భవిష్యత్తు కార్యాచరణని రూపొందించడం జరిగింది. ఇప్పటికే అనేక జిల్లాలలో వేల సంఖ్యలో ఆయా పట్టణాల్లో, మండలాల్లో, నియోజకవర్గాలలో అవగాహన సదస్సులు గత 4 నెలలుగా జరుగుతుంది. వాటిని కొనసాగించాలని, ఎవరైతే కస్టమర్లు వాళ్ళ కష్టార్జితాన్ని కంపెనీలో దాచుకున్నారో ఆ బాండు, ఆధార్ కార్డు పెట్టి అర్జీలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పేరు మీద లక్షల్లో తయారు చేస్తున్నాం. వాటిని సిఐడి ఉన్నతాధికారులకి ఈ నెలాఖరులోగా ఇవ్వడం జరుగుతుంది. 2 కీలకమైంది. ఆగస్టు 5వ తేదీ నుండి 25 రోజుల పాటు 13 జిల్లాలలో జీవు యాత్ర, బాధితుల చైతన్య యాత్ర పెట్టాలని చెప్పి నిర్ణయించాం. ప్రతి జిల్లాలో కూడా 1,00,000 నుండి 3.5 లక్షల మంది బాధితులు హలో లక్ష్మణాన్ని మార్చి 23న చంద్రబాబు నాయుడు గారు చెప్పిన 6 వాగ్దానాలకి కట్టుబడి 100 నుంచి 120 రోజుల్లో రీపేమెంట్ స్టార్ట్ చేపిస్తామని చెప్తే వారి మాట విశ్వసించి మేము ఈ రోజు వరకు రోడ్డు మీదకి రాలేదు. రేపు 22వ తారీఖు తోటి 120 రోజులు పూర్తవుతుంది. ఈ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం వారి అధికార
రైతాంగం చీమ కుట్టినట్టుగా ఉంది. జిల్లా కలెక్టర్లకి, ఎస్పీలకి చనిపోయిన జాబితా ఇచ్చాం. ఎంక్వైరీలు కొనసాగుతున్నాయి. ఇంతవరకు నష్టపరిహారం 5 లక్షలు ఒక్కళ్ళకంటే ఒక్కళ్ళకు కూడా ఇవ్వలేదు. అంటే ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి గారి మాటని పక్కన పెడుతున్నారా? లెక్క చేయటం లేదా? లేదు, నిన్న ఇవాళ ఆబ్కారీ పోలీసులు బెల్ట్ షాపుల మీద దాడులు చేస్తున్నారు. మహిళా సంఘాలు తిరగబట్టు తర్వాత అలా తిరగబడితే తప్ప ఈ నిద్రావస్థలో ఉన్న ఈ ఉన్నతాధికారులు లక్షల జీతాలు తీసుకుంటూ నిన్నగాక మొన్న కసింకోటలో నూకరాజు విషం తాగి కింగ్ జార్జి హాస్పిటల్లో ప్రాణం ఇచ్చాడు. ఇలా ఈ 4 మాసాల్లో 30 మంది ప్రాణాలు కోల్పోయి ఉన్నారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు అశ్రద్ధ చేసి 4 నెలలు జరిగిన ₹1 ఇవ్వడానికి ఈరోజు అమల్లోకి రాలేదు. కంపెనీ యాజమాన్యం జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని కలెక్టర్ కోనా శశిధర్ అధికారుల్ని ఆదేశించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికారుల జాప్యం చేయొద్దని హెచ్చరించారు. other status are road actions ఇది స్టేట్ ఎస్ఆర్ గురించి తీసుకోవడం జరిగింది సార్. ఈ ప్రకారం మన ఇయర్ వచ్చేసి 1148 సార్, -6.5 కాస్త తగ్గించారు. అలానే డెత్ తీసుకుంటే 480, లాస్ట్ ఇయర్ ఉంటే ఇయర్ 497, లాస్ట్ ఇయర్ అయితే ఈసారి 1299 డిక్రీజ్ ఉంది సార్. సో ఈ డేటా కూడా మేము ఎనాలిసిస్ చేసాం సార్. ఈ మంత్కి సంబంధించి అదర్ రీజన్స్ వల్ల అదర్ యాక్షన్స్ ఉన్నాయి సార్. ప్రధానంగా యాక్షన్ ఇన్సిడెంట్స్ వల్ల మన జిల్లాలో ఉన్నాయి సార్. అది కూడా ఎనాలిసిస్ చేసాం సార్. సో మనకి 3 or more డెత్స్ ఉన్న కేసులన్నీ కూడా ఆర్టీఓ, డిఈ, తర్వాత సిఐ ఇన్స్పెక్షన్ చేయడం సార్. అట్లానే 5 or more డెత్స్ ఉంటే ఇది డ్రైవర్స్ పార్టీకి సంబంధించిన డ్రైవర్స్ పార్టీ యాక్చువల్గా స్పేస్ బ్యాక్ అని కోరుకుంటారు. అంటే ప్రతి ఒక్క what has to be done. Last time already చేస్తున్నారు కదా, కొన్ని 2-3 points which were more than immediately they have to be done. Has already changed the complaint department తీసుకున్నా or identify చేశారు కదా. Request both the institutions have already all three universities దాదాపు 220 works వచ్చినాయి. Locations and type of items to identify. So from that type of specification. So immediately the main thing that is so thanks for being explained. Once the rains are over, the climate permit case I can go into the feedback. Next is the requirement basic directions the painting, so outlet painting and boards, junction boards or cautionary boards. Those things are required sometimes. So అవి ముందు ఇది చేసేసుకొని వాటిని ఎలిమినేట్ చేసేసుకొని I can prepare. అందుకే మిత్రులకు అందరికీ నమస్కారం. లాస్ట్ టైం మనము 2 weeks బ్యాక్ ఒక మీటింగ్ పెట్టుకున్నాము. అప్పుడు ఇద్దరు కూడా అప్పుడే జాయిన్ అవ్వడం వల్ల మనకి మ్యాండేటరీ ఎవ్రీ 3rd Tuesday ఈ మీటింగ్ పెట్టుకోవాల్సి ఉంది. 2 days బ్యాక్ మనము పెట్టుకోవాలి కానీ 2 days లేట్గా పెట్టుకున్నాం, పర్వాలేదు. ఈ మీటింగ్ని లాస్ట్ టైమే టెంపో సెట్ చేస్తూ సీరియస్గా తీసుకోవాలి ఈ మీటింగ్ని. దీంట్లో ప్రొఫెషనల్గా చాలా మెటిక్యులస్గా
ప్లాన్ చేసుకొని ఎవ్రీ మీటింగ్కి ప్రోగ్రెస్ చూపించే విధంగా కాంప్రిహెన్సివ్గా రోడ్ సేఫ్టీ అంటే ఈరోజు అన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఇక్కడ కూర్చోన్నాం. ఒక సైడ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఉన్నారు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్స్, పోలీస్, మైన్స్ డిపార్ట్మెంట్ ఉన్నారు, హెల్త్ ఉన్నారు, ఎక్సైజ్ ఉన్నారు. ఆల్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ వీఆర్ సిట్టింగ్ అండర్ వన్ రూఫ్ అండ్ వీఆర్ థింకింగ్ అబౌట్ రోడ్ సేఫ్టీ. స్టాటిస్టిక్స్ చూస్తే మనకి యాక్సిడెంట్స్లో మోరల్లెస్ లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఒక దాంట్లో ఒక పారామీటర్లో ఎక్కువ ఉంది, ఒక పారామీటర్లో తగ్గింది. చాలా లోతుగా కులంకుషంగా చర్చించుకొని ఏం చేయాలి. ఐ వాస్ టోల్డ్ లాస్ట్ టైం మీటింగ్ కొంతమంది సీరియస్ తీసుకొని ఇమీడియట్గా డెమాలిషన్ 2 చోట్ల కూడా 24 hours చేయటం అనేది చాలా మంచి పద్ధతి. ఐ అప్రిషియేట్ ఆల్ ది ఆఫీసర్స్ కన్సర్న్. కరెక్షన్స్ విచ్ కెన్ బి డన్ at the departmental level should be taken up immediately at a time-bound manner of 10 days or 1 week. Let us complete and make it. రెండవది, where we require budget, దానికి కూడా స్టేట్ గవర్నమెంట్ has set aside some budget. దానికి కూడా మనం immediate proposal పంపిస్తే in the required proforma మనీ కూడా ఇస్తామని చెప్పి గవర్నమెంట్ from time to time has been telling us. నెక్స్ట్ 2 aspects వచ్చి ఒకటి ఎన్ఫోర్స్మెంట్, లాస్ట్ వచ్చి అవేర్నెస్ బిల్డింగ్. సో ఈ 4 అంశాల్లో మనం లాస్ట్ టైం చేసింది ఏంటంటే పూర్తిగా అందరూ కలిసి ఇన్స్పెక్షన్స్ చేయలేదు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్, ట్రాన్స్పోర్ట్, పోలీసు, దే వర్ ఆపరేటింగ్ ఇన్ సైలెన్స్. లేదు, యాజ్ అ సింగిల్ టీమ్ లెట్ us ఐడెంటిఫై, లెట్ us ప్రయారిటైజ్ చేయమన్నాం. ఏది ఇమీడియట్లీ కావాలి. ఇఫ్ డన్ లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ లాగా ఇది చేస్తే మనకు మ్యాక్సిమం రిజల్ట్స్ వస్తాయి. అది టేకప్ చేసి చేద్దాం. ఫండ్స్ ఇస్ నెవర్ కన్స్ట్రెయింట్. ఇన్నోవేటివ్ ఆలోచిస్తే ఫండ్స్ కెన్ ఆల్వేస్ బి మోబైల్స్. అది లక్షలు కావచ్చు, కోట్లు కావచ్చు. సో దాన్ని నేను ఐ ఆస్క్ ది DTC టు కోఆర్డినేట్. లాస్ట్ టైం ఇద్దరు అడిషనల్ ఎస్పీలు వచ్చారు, SGPs ఉన్నారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు వచ్చారు, PD నేషనల్ వచ్చారండి. గుడ్ దట్ యువర్ కామ్. సో లాస్ట్ టైం ఎక్కడెక్కడ మీడియన్ ఓపెనింగ్స్ ఉన్నాయి, ఇల్లీగల్గా మీడియన్ ఓపెనింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. అలాగే 90 degreesలో మరి స్టేట్ రోడ్స్ వచ్చి లాస్ట్ టైం కలిసేటప్పుడు స్పీడ్ బ్రేకర్స్ పెట్టడం కానివ్వండి, లేకపోతే వార్నింగ్ బోర్డ్స్ పెట్టడం కానివ్వండి, ఇవన్నీ ఐడెంటిఫై చేసి విచ్ ఆర్ ది టాప్ ప్రయారిటీ 1, 2, 3 చేయమని చెప్పాను. అదే హోప్ ఇట్ ఇస్ డన్. ఒకసారి దాని మీద మీరు బ్రీఫ్ చేస్తే ఈజ్ ఇట్ ఎగ్జాస్టివ్, అందరూ ఇన్వాల్వ్ అయ్యారా, లేకపోతే ఎవరైనా చేయలేకపోయారా, ఏమిటి అది తెలుసుకొని దాన్ని 1 by 1 we can go. First, I request the DTC to kindly brief on what is the joint inspections done, what are the priority areas, engineering corrections wise. Then one of department we are taking last time in చేసామంటే R&D తీసుకున్నాం, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అడిగాము. Then we have taken Panchayat Raj road, then we said what are the problems, then we have taken highways, what are the problems, exchange problems, municipal corporation problems ఏమిటి. ఇలా ప్రాబ్లమ్స్ చేసినప్పుడు కొన్ని there were still gaps. ఇప్పుడు మన ఎఫర్ట్స్ అన్నీ కూడా కన్వర్ట్ అవ్వాలి. అల్టిమేట్లీ ఒక మనిషి చనిపోయాడు అంటే రోడ్డు మీద somebody is selling time and again, somebody's father, somebody's brother, somebody's sister, somebody's daughter, son. No matter what we do, we cannot bring back this life. కానీ ప్రివెంట్ చేయగలం, మన చేతిలో ఉంది. గవర్నమెంట్ ఇస్ సేయింగ్ yes, whatever funds you want, you will give. మనం ఆలోచించి యాక్షన్ తీసుకోవాల్సిన కమిటీ, all important people in the district are here. So there should not be any gap in implementation or identification of what needs to be done. Innovative. గుంటూరుని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ నడుమిగించాలని పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం స్వచ్ఛ ఆంధ్ర మిషన్ కార్యక్రమంలో భాగంగా కొనుగోలు చేసిన చెత్త సేకరణ వాహనాలను ఆయన ప్రారంభించారు. కేవీపీ కాలనీ వెహికల్ షెడ్లో జరిగిన ఈ కార్యక్రమంలో కమిషనర్ అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదుగుల మాట్లాడుతూ పారిశుద్ధ్యంలో గుంటూరుని ప్రథమ స్థానంలో నిలుపుతానని తెలిపారు. అల్లా తీసుకో
కాదు ఆ బాడీ దగ్గర పోయేదాకా లోపల పోయిన బయటికి అవుతాం. స్వచ్ఛాంధ్ర మిషన్ సహకారంతో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి దాదాపు 8 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగినటువంటి సాలిడ్ వేస్ట్ కాంపాక్టర్స్ని 2 వెహికల్స్ని అశోక్ లైలాండ్ వారి యొక్క తయారీతో రెడీగా ఉన్నటువంటి కాంపాక్టర్స్ని ఈరోజు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి ఇవ్వడం చాలా అభినందనీయం. దానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ముఖ్యంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్కి గుంటూరు పశ్చిమ శాసనసభ్యులుగా నా హృదయపూర్వక తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున 2 చెట్టు కొమ్మలతోటే ట్రాక్టర్లు ఈ రోజున చౌడవరం పోయి రావడం అనేది దాదాపు 30-32 కిలోమీటర్ల దూరం అవుతూ ఉంది. దానివలన ఈ రోజున అది దాదాపు 400 కిలోలు 500 కిలోలకే ట్రాక్టర్లు 2 సార్లు తిరగాల్సి వస్తుంది. మరి ఈరోజు 8 టన్నుల సామర్థ్యం, అట్లాగే 14 క్యూబిక్ మీటర్ల యొక్క సాలిడ్ వేస్ట్ ఈ రోజున కాంపాక్ట్ ద్వారా మరి యొక్క అశోక్ లైలాండ్ ట్రక్స్ 30 లక్షల రూపాయలు ఈచ్ వెహికల్ తోటి మరి గుంటూరు 2 వెహికల్స్ ఇవ్వడం, 1 గుంటూరు ఈస్ట్ 2 గుంటూరు వెస్ట్తో పనిచేయడానికి ఈ వెహికల్స్ సంసిద్ధంగా చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. దాంతోపాటు ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్ ద్వారా గుంటూరు పట్టణానికి స్వీపింగ్ మిషన్స్, అంటే ఈరోజు పారిశుద్ధ్య కార్మికులు రోడ్లు ఊడ్చేటువంటి పని లేకుండా మరి మిషన్లు లారీలో వచ్చి రోడ్లు ఊడ్చి ఆ రోడ్డులో ఉన్నటువంటి దుమ్ముని వాటి లోపల ఉన్నటువంటి కంప్రెసర్ ద్వారా లోపల తీసుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు మిషన్స్ రెడీ అవుతున్నాయి. నేను అనుకోవడం 1-10 రోజుల్లో ఆ యొక్క స్వీపింగ్ మిషన్స్ కూడా రాబోతున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే ముందు క్వాలిటీ కలిగినటువంటి వేస్ట్ మేనేజ్మెంటు ప్లస్ పారిశుద్ధ్య కార్మికులకు బరువు తగ్గించడం, మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి మరి కార్మికులను తగ్గించుకొని 279 జీవోని కూడా అమలు చేసే విధంగా ముందుకెళ్తాం. అందుకని అవుట్సోర్సింగ్ ఆఫ్ ది లేబర్ని అవుట్సోర్సింగ్ ఆఫ్ ది ఏజెన్సీగా తయారు చేస్తున్నాం. అంటే రాబోయే రోజుల్లో ఎక్కడైనా కానీ ఒక సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత అక్కడ కనుక వేస్ట్ కానీ చెత్త కుప్పగా కనపడితే పెనాల్టీలు వేసి డబ్బులు రికవరీ చేసుకునేటువంటి కాంట్రాక్ట్ పద్ధతిని ఈరోజు టెండర్ కాల్ చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఇది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కాకుండా రాష్ట్రంలో మున్సిపాలిటీలు అన్నీ కూడా హర్షించదగ్గ విషయం. దాన్ని నేను స్వాగతిస్తూ ఉన్నాను. డెఫినెట్గా రాబోయే రోజుల్లో గుంటలూరు మురికి కోపం అనేటువంటి భావన ఉన్నటువంటి గుంటూరుకి ఒక రకమైన మంచి పరిశుభ్రత కలిగినటువంటి పట్టణానిగా తయారు చేయడానికి నాంది పలకడానికి ఇది ఒక కారణం అని చెప్పి దీన్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని, నారాయణ గారిని, అట్లాగే మురళీధర్ రెడ్డి గారిని, మరి అట్లాగే కరికేవలన్ గారిని, మా యొక్క కమిషనర్ అనురాధ గారిని, అట్లాగే మా స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి కోనా శశి గారిని ప్రత్యేక అభినందిస్తూ మరి ఇక్కడ విచ్చేసినటువంటి మద్దాల గిరి గారికి, అట్లాగే మా యొక్క ఎస్సీ గారికి, ఏసీ గారికి, డీసీలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా డివిజన్ అధ్యక్షుడైనటువంటి భాషా గారికి, కంచెల సాంబశివరావు గారికి, రాజీ గారికి కూడా అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. స్వచ్ఛాంధ్ర మిషన్లో భాగంగా మరి ఈరోజు గుంటూరు పట్టణానికి మరి ప్రధానంగా 2 కాంపాక్టర్లు వేయడం నిజంగా హర్షణీయం. ఎందుకంటే ఇప్పటికే మరి 8 మెట్రిక్ టన్నుల లోడు తీసుకెళ్లి ఒక్కొక్క ఈ వెహికల్స్ మరి 2 వెహికల్స్ ప్రొవైడ్ చేయడం, మరి ఇదే కెపాసిటీతో ట్రాక్టర్లు కనుక 20-30 ట్రాక్టర్లు తీసుకెళ్లే కెపాసిటీ లారీలు మోసుకెళ్తాం నిజంగా అభినందనీయం. ఇప్పుడు వర్క్ లోడ్ తగ్గించుకోవడంతో పాటు మరి ముఖ్యంగా గుంటూరు నగరాన్ని మరి క్లీన్ సిటీగా తీసుకునే క్రమంలో ఈరోజు స్వచ్ఛాంధ్ర మిషన్ నుండి ఈ వెహికల్స్ రావడం నిజంగా స్వాగతిస్తూ ఉన్నాం. అలాగే ఇవాళ మరి ఇప్పటిదాకా ఈ వెహికల్స్ మనం ఎక్కడ అవుట్ సైడ్ కంట్రీస్లోనే నేను చూస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇవాళ ఇలాంటి వెహికల్స్ మనకి మరి రావడం మరి ముఖ్యంగా నగరాన్ని మరి
మరి క్లీన్గా ఉంచే భాగంగా మరి ఎన్నో స్టెప్స్ వాళ్ళు తీసుకోబోతున్నారు. త్వరలోనే 279 జీవో కూడా మరి పట్టాలేకపోతూ ఉంది. మరి ఆ జీవో రాకతో తప్పకుండా మరి ఇవాళ సిటీస్ని అభివృద్ధి పరుచుకునే క్రమంలో మరి క్లీన్గా ఉంచే పరంలో మరి సిటీ అని చెప్పి మనస్ఫూర్తిగా మరి ఇవాళ కార్యక్రమం ఏర్పాటు చేసిన మరి కార్పొరేషన్ అధికారులందరికీ కూడా ముఖ్యంగా గారు గౌరవ రెడ్డి గారి ఎక్కడైనా మరి గుంటూరు నగరాన్ని మరి స్వచ్ఛంగా తీర్చిదిద్దే క్రమంలో ముందుకెళ్తా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్.